నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. అదే రెడ్డి నేతల రివర్స్ గేర్. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు అనిరుద్ రెడ్డి. ఒకప్పుడు కేసీఆర్ పేరు వింటేనే నిప్పులు చెరిగిన ఈ నేతలు ఇప్పుడు అదే పెద్దాయనపై సానుభూతి వర్షం కురిపిస్తున్నారు. కేసులేసి లోపలయ్యాలన్న నోర్లే ఇప్పుడు కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు అంటూ కొనియాడుతున్నారు. సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూనే ప్రతిపక్ష నేత పట్ల ఇంతటి సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఇది కేవలం కవితపై కోపమా, లేక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సాగుతున్న భారీ వ్యూహమా? కేబినెట్ విస్తరణ వేళ ఈ రెబల్ గలాల వెనక ఉన్న అసలు చిక్కుముడి ఏంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాగా, ఇంకొకరు జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వీరి కామెంట్స్ మంటలు రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై వీరు చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీకి సెగ పుట్టిస్తున్నాయి. తమ నియోజకవర్గాలకు నిధులు రావటం లేదని, కేవలం మంత్రుల ఇలాకాలకే వరదలా పారుతున్నాయని అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి గలమెత్తారు. మంత్రి పదవి విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి బహిరంగంగానే తూర్పారబట్టారు. ఇక ఇదే లైనును కాపీ కొట్టిన అనిరుద్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. ఒకవైపు సీఎం సినీ ప్రముఖులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే, అనిరుద్ రెడ్డి మాత్రం వారికి డ్రగ్ టెస్ట్లు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రేవంత్ పాలనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఇక సొంత పార్టీ నేతలపైనే కాదు, ప్రత్యర్థుల విషయంలోనూ ఈ రెడ్డి నేతలు వింతైన వైఖరి అవలంబిస్తున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవితపై చేసిన విమర్శలు షాకింగ్ గా ఉన్నాయి. కన్న తండ్రి కేసీఆర్ ను విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ నిజమైన ఉద్యమకారుడని, తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర గొప్పదని కొనియాడడం విశేషం. కన్న తండ్రిని ప్రేమించలేని కవిత ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు సంచలనం సృష్టించాయి. తండ్రిని విభేదించి కవిత తన మర్యాద పోగొట్టుకున్నారని, ఆమెకు అసలు నీతి లేదని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నిన్నటి దాకా కేసీఆర్ ను జైల్లో వెయ్యాలన్న నోరు ఇప్పుడు సానుభూతి పలుకుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వేడి చెల్లారక ముందే అనిరుద్ రెడ్డి మరో బాంబు పేల్చారు. కవిత పార్టీ పేరు రక్షణ సేన కాదు, అది రాక్షస సేన అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి ఇప్పుడు అధికారం పోగానే తండ్రిపైనే తిరుగుబాటు చేస్తావా అంటూ కవితను నిలదీశారు. తండ్రిపైనే గౌరవం లేని వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ఏం బాధ్యత ఉంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ రెడ్డి నేతలు ఇద్దరు ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా కవితను ఏకిపారేస్తూ కేసీఆర్ కు జై కొట్టడం వెనుక ఏదో బలమైన రాజకీయ కోణం ఉందన్నది సుస్పష్టం. అసలు కేసీఆర్ ను తిట్టిన నోళ్లే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాయి? రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అనిరుద్ రెడ్డి కూడా అదే పాట పాడటం వెనుక మతలబు ఏంటి? ఈ నెల చివరిలో కేబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఈసారి కూడా మంత్రి పదవి దక్కకపోతే ఆయన తీసుకునే స్టాండ్ ఏంటి? ఇప్పటికే సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తితో పార్టీ విడారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అండ్ టీం కూడా అదే బాటలో పయనిస్తారా? రేవంత్ రెడ్డిని ఒంటరిని చేసేందుకు తెర వెనుక ఏదైనా భారీ స్కెచ్ నడుస్తుందా? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎగరే గుర్రం ఏదో కాలమే నిర్ణయించాలి.